హలో, ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. సబ్మరైన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది సముద్రం లోపల అన్ని రకాల ఫెసిలిటీసుండే ఒక విలాసవంతమైన నౌక అని. కాని ఆ భ్రమలన్నింటినీ పటాపంచల్ చేస్తూ నిజానికి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏమాత్రం లేట్ చేయకుండా మిగతా ప్రపంచానికి దూరంగా ఆ ఉక్కు గొట్టంలో బతకడం ఎంత కష్టమో చూద్దాం రండి. అసలు 130 మందికి పైగా మనుషులు 6 నుంచి 8 నెలల పాటు నీటి అడుగున ఒక ఉక్కు గొట్టంలో ఎలా బతుకుతారు? పైన కొన్ని వందల మీటర్ల నీటి భారం, కింద మహాసముద్రం, మధ్యలో వీరు. వినడానికే చాలా భయంగా ఉంది కదూ. సరే, ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా డైరెక్ట్గా వారి దైనందిన పోరాటంలోకి అడుగు పెడదాం. అడుగడుగునా ప్రాణాలతో చెలగాటమాడే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రపంచాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, ముందుగా ఈ విషయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. రెండో ప్రపంచ యుద్ధం టైంలో నాజీలకు చెందిన U-1206 సబ్మెరీన్కి ఏమైందో తెలుసా? ఒక ప్రధాన అధికారి వాష్రూమ్ వాడుతూ పొరపాటున ఒక వాల్వ్ ఓపెన్ చేశాడు. అంతే, క్షణాల్లో సముద్రపు నీరు లోపలికి తన్నుకొచ్చి నేరుగా బ్యాటరీల మీద పడింది. ఇంకేముంది, అక్కడ ప్రాణాంతకమైన క్లోరిన్ గ్యాస్ తయారైపోయింది. ఊపిరాడక చేసేదేమీ లేక వాళ్లు వెంటనే నీటిపైకి రావాల్సొచ్చింది. చూశారుగా, 200 మీటర్ల లోతులో వాతావరణం ఎంత డేంజరస్గా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ సబ్మెరైన్ నీటిపైకి రాగానే అక్కడ కాపలా ఉన్న బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ దాన్ని పేల్చేసి వాళ్లందర్నీ బందీలుగా పట్టుకుంది. అంటే కేవలం ఒక బాత్రూం వాల్వ్ తప్పుగా తిప్పినందుకు ఒక సబ్మెరైన్ మొత్తానికే ఎసరు వచ్చింది. ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా దానికి ఖచ్చితంగా ప్రాణాలే మూల్యం. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయమేంటంటే వాళ్లకుండే స్థలం. ఒక సాధారణ జైలుగదిలో ఖైదీకి కనీసం 80 చదరపడుగుల స్థలమైనా ఉంటుంది. కాని ఒక సబ్మెరీన్ నావికుడికి కేవలం 20 చదరపడుగులు మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. నడుస్తున్నప్పుడు అక్షరాలా ఒకరి భుజాలు మరొకరికి తగులుతూనే ఉంటాయి. ప్రైవసీ, ఏకాంతం లాంటి పదాలకిక్కడ అసలు చోటేలేదు. నేవీలో ఒక ఫేమస్ డైలాగుంటుంది, మిషన్కి వెళ్లడమంటే 7 నెలలపాటు జైలు శిక్షను స్వచ్ఛందంగా ఒప్పుకోవడమే అని. ఎందుకంటే ఇది అంత ఇరుకుగా ఉంటుంది. క్లాస్ట్రోఫోబియా అంటే ఇరుకు ప్రదేశాలంటే భయమున్నవాళ్లు ఇక్కడ ఒక్క క్షణం కూడా బతకలేరు. అందుకే సెలక్షన్ ప్రాసెస్లో క్యాండిడేట్కి ఏమాత్రం భయముందని చిన్న అనుమానం వచ్చినా సరే వెంటనే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు. నో కాంప్రమైజ్. పడుకోవడానికి ఒక సొంత మంచం దొరకడమనేది ఇక్కడొక పెద్ద లగ్జరీ. శవపేటికల్లా ఒకదానిపై ఒకటి పేర్చిన చిన్న చిన్న మంచాల్లోకి నావికులు ఎలాగోలా దూరి పడుకోవాలి. కనీసం కూర్చోడానికి కూడా గ్యాప్ ఉండదు. దీన్నే వాళ్ళు హాట్ బంకింగ్ అంటారు. అంటే ఒక వ్యక్తి నిద్రలేచి తన డ్యూటీకి వెళ్లగానే మరో వ్యక్తి వచ్చి అదే వెచ్చటి మంచం మీద పడుకుంటాడు. అదన్నమాట ఇక్కడ పరిస్థితి. అయితే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నంబర్స్ చూడండి. USS మిస్సోరీ లాంటి భారీ సబ్మెరైన్లలో కూడా 135 మంది సిబ్బందికి కేవలం 94 మంచాలే ఉంటాయి. లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది గదా. ఇక్కడ నిద్ర కూడా డ్యూటీలో భాగమే. వాళ్లకు కేటాయించిన టైంలోనే పడుకోవాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడానికి అస్సలు ఛాన్సే లేదు. సరే, మరి ఇన్ని నెలలపాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బతికేవాళ్లకి భోజనమేలా? ఒక మిషన్కి స్టార్ట్ అయ్యేటప్పుడు సుమారు 20,000 కిలోల ఫుడ్ని ఆ సబ్మెరైన్లో లోడ్ చేస్తారు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇంత భారీగా సరుకులు నిల్వ చేయడానికి అక్కడేమన్నా పెద్ద స్టోర్ రూమ్ ఉంటుందా? అస్సలుండదు. మరి ఆ ఫుడ్డంతా ఎక్కడ పెడతారు? సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, మంచాల కింద, నడిచే దారిలో, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆ డబ్బాలను పేర్చేస్తారు. నావికులు అక్షరాలా తమ ఆహారంపైనే నడుచుకుంటూ వెళ్తుంటారు. ప్రతి అంగుళం స్పేస్ను వాళ్లు ఎంత అద్భుతంగా వాడుకుంటారో దీన్ని బట్టి మనకర్థమవుతుంది. వాళ్ల డైట్ విషయానికొస్తే ఫస్ట్ కొన్ని వారాలు మాత్రమే ఫ్రెష్ పండ్లు, కూరగాయలు దొరుకుతాయి. ఆ తర్వాత పూర్తిగా డబ్బాల్లో దాచిన, ఫ్రీజ్ చేసిన ఫుడ్ మీదే ఆధారపడాలి. పైగా అగ్నిప్రమాదాలు జరగకుండా వంట అంతా ఎలక్ట్రిక్ స్టవ్ల మీదే చెయ్యాలి. ఇంత ఒత్తిడిలో వాళ్ల మనోధైర్యాన్ని కాపాడే ఏకైక ఆయుధం మంచి భోజనం. అందుకే డిప్రెషన్కి గురికాకుండా ఉండటానికి అప్పుడప్పుడు స్వీట్స్, వెరైటీ మాంసాహార వంటకాలు కూడా పెడుతుంటారు. మరియు ఈ డేటా మనకొక అద్భుతమైన విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సబ్మెరైన్లో రోజుకు 3 కాదు, ఏకంగా 4 సార్లు భోజనం పెడతారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. వీటితో పాటు అర్ధరాత్రి కూడా ఒక మీలుంటుంది. ఎందుకో తెలుసా? ఆ అత్యంత కఠినమైన ప్రెషర్ వాతావరణంలో మనిషి శరీరం చాలా స్పీడ్గా ఎనర్జీని ఖర్చు చేసేస్తుంది.
వాళ్ళు నీరసపడిపోకుండా యాక్టివ్గా ఉండాలనే ఈ 4వ మీల్. ఓకే, ఫుడ్ సంగతి చూసాం. మరి గాలి? ఆక్సిజన్ లేకపోతే బతకలేం కదా. ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తే మంటలు చెల్లరేగే ప్రమాదం ఉంది. అందుకే వాళ్ళు డైరెక్ట్గా సముద్రపు ఉప్పు నీటినే తీసుకుంటారు. ఒక ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా ఆ నీటి అణువులను విడగొట్టి ప్రతిరోజూ సుమారు 78,000 లీటర్ల ఆక్సిజన్ని తయారుచేస్తారు. ఒక్క మనిషికి రోజుకు 600 లీటర్ల ఆక్సిజన్ కావాలి. ఒకవేళ ఈ మిషన్ గాని ఆగిపోయిందా, ఇక అంతే, కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. కాని ఇక్కడ ఇంకో డేంజర్ పొంచి ఉంది. కేవలం ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోదు. ఆ 130 మంది వదిలే కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 సంగతేంటి? ఆ ఇరుకైన ప్లేస్లో అది పేరుకుపోయి గాలిలో దాని శాతం 10% దాటితే అది నిశ్శబ్దంగా అందరి ప్రాణాలు తీసేస్తుంది. ఆక్సిజన్ ఎంత అవసరమో ఈ విషవాయువును బయటకు పంపడం కూడా అంతే అవసరం. మరి ఈ CO2ని ఎలా మాయం చేస్తారు? దీనికోసం గాలిని ఒక పెద్ద పైపులోకి పంపి అమైన్ అనే కెమికల్ లిక్విడ్తో వాష్ చేస్తారు. అది ఆ CO2ని పీల్చేసుకుంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే, ఆ మిషన్ పనిచేయకపోతే టెన్షన్ లేదు. దానికోసం ఫెయిల్ సేఫ్ కింద సోడా లైమ్ లేదా లిథియం హైడ్రాక్సైడ్ డబ్బాలను రెడీగా ఉంచుతారు. ఊపిరాడక చనిపోకుండా వీళ్లను కాపాడేది ఈ చిన్న యంత్రాలే. ఇక తాగడానికి, స్నానానికి, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్లెలా వస్తాయి? మోడ్రన్ న్యూక్లియర్ సబ్మెరైన్లలో దీనికోసం డీశాలినేషన్ ప్రాసెస్ వాడతారు. ఆ అత్యాధునిక యంత్రాలు బయట ఉన్న సముద్రపు నీటిని తీసుకొని వేడిచేసి ఉప్పును తీసేసి అంతులేని స్వచ్ఛమైన మంచినీటిగా మార్చేస్తాయి. కాబట్టి నీళ్లకి అక్కడ ఎలాంటి డోకా లేదు. కాని వాడుకున్న నీళ్లని, వ్యర్థాలని బయటకు పంపడమే అసలైన సవాల్. ఇందాక మనం చెప్పుకున్న U-1206 టాయిలెట్ స్టోరీ గుర్తుంది కదా. ఇక్కడ బయట ఉన్న విపరీతమైన సముద్రపు ఒత్తిడిని ఎదుర్కొని మరీ ఈ మురుగును బయటకు పంపాలి. ముందుగా అదంతా ఒక ట్యాంకులో కలెక్ట్ చేసి పవర్ఫుల్ పంపులతో దాన్ని బయటకు నెట్టేస్తారు. ఈ టైంలో వాల్వులు చాలా ఖచ్చితమైన ఆర్డర్లో ఓపెన్ చేయాలి. ఏమాత్రం తేడా కొట్టినా సముద్రం మొత్తం లోపలికొచ్చేస్తుంది. మరి ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ లాంటివి ఎలా పడేస్తారనుకుంటున్నారు? ఇది వింటే మీరు నిజంగా షాకవుతారు. ఆ చెత్తనంతటినీ ఒక చిన్న స్టీల్ డబ్బాలో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తారు. ఆ తర్వాత సబ్మెరైన్లో ఉండే క్షిపణిగొట్టాలు, అదేనండి మిసైల్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఏకంగా సముద్రంలోకి ఫైర్ చేస్తారు. చూశారా, ఒక చెత్త పడేయడానికి కూడా ఇక్కడ ఎంత తీవ్రమైన ఇంజనీరింగ్ అవసరమో. ఇప్పటివరకు యంత్రాలు, నీళ్లు, గాలి గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చూడబోయేది అసలైన క్లైమాక్స్. అదే మానవ మెదడు. బయట ఎంత ప్రెషరుందో వాళ్ల మైండ్స్ లోపల అంతకంటే ఎక్కువే యుద్ధం జరుగుతుంటుంది. అసలు అన్ని నెలలపాటు ఆ చీకటి గదిలో మనిషి మెదడుకు ఏమవుతుంది? సూర్యరశ్మి అస్సలు తగలదు, ఫ్యామిలీతో ఫోన్ కాల్ ఉండదు, రోజూ లేస్తే అవే స్మెల్స్, అదే వాసన, నెలల తరబడి అవే ముఖాలు. అసలు ఊహించుకోగలరా? ఆ సైకలాజికల్ స్ట్రెస్ వర్ణించలేనిది. అలాంటి కండిషన్స్ వల్ల వాళ్లలో ఫ్రస్ట్రేషన్, ఆందోళన పెరిగిపోతాయి. ఎంతలా అంటే నావికుల మధ్య చిన్న గొడవ జరిగినా సరే అది మొత్తం సబ్మరీన్ సేఫ్టీకే ముప్పు తెచ్చేంత డేంజరస్గా మారొచ్చు. మరి మానసిక ఒత్తిడిని, నిద్రలేమిని జయించడానికి వాళ్ళేం చేస్తారో తెలుసా? ఒక సింపుల్ బయాలజికల్ హ్యాక్ వాడతారు. బయట పగలు రాత్రి అనేది వాళ్ళకి తెలీదు కాబట్టి పగటిపూట సబ్మెరీన్ అంతా నార్మల్ వైట్ లైట్స్ ఆన్ చేస్తారు. రాత్రి అవ్వగామే లైట్స్ అన్నీ ఎర్రగా మారిపోతాయి. ఇది చూడగానే వాళ్ల మెదడు ఓకే రాత్రి అయింది, నిద్రపోవాలి అని ఫిక్స్ అయిపోతుంది. భలే ఉంది కదా ఈ ట్రిక్. ఇలాంటి లోపలి ముప్పుల వల్ల ఎంతటి ఘోరాలు జరిగాయో చెప్పడానికి 1944 అక్టోబర్లో జరిగిన USS ట్యాంగ్ విపత్తు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ నావికులు ఒక టార్పిడోను అంటే క్షిపణిని ప్రయోగించారు. కాని లెక్కల్లో చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగింది. ఆ టార్పిడో వెళ్లి గుండ్రంగా తిరిగి వచ్చి దాన్ని ప్రయోగించిన ఆ సొంత సబ్మరైన్నే ఢీకొట్టి ముంచేసింది. ప్రాణాపాయం బయటనుంచే కాదు, లోపలి నుంచి కూడా వస్తుందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? అందుకే సబ్మెరైనర్ల గురించి ఒక గొప్ప మాట చెబుతారు. నావికులు కేవలం శత్రువులతో మాత్రమే పోరాడరు. వాళ్ళు ప్రతిక్షణం తమ సొంత మెదడుతో, చుట్టూ ఉన్న ఆ మహాయంత్రాలతో, అన్నింటికంటే ముఖ్యంగా ఆ భయంకరమైన నిశ్శబ్దంతో పోరాడుతూనే ఉంటారు. అదొక గ్రహాంతర ప్రపంచమని చెప్పినా ఏమాత్రం అతిశయోక్తి కాదు. సో ఫైనల్గా ఈరోజు మనం తెలుసుకున్న వాస్తవాలన్నీ ఈ ఒక్క ప్రశ్న దగ్గరే ఆగిపోతాయి. యుద్ధం కోసం డిజైన్ చేసిన ఈ అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో వాళ్లకు అతిపెద్ద ముప్పు ఎక్కడుంది? బయట ఉన్న శత్రువులు, సముద్రపు ఒత్తిడిలోనా,
లేక ఆ ఉక్కు గొట్టం లోపలున్న యంత్రాలు వాళ్ల సొంత మైండ్ సెట్లోనా? ఇలాంటి తీవ్రమైన ఒత్తిడిలో కూడా అద్భుతంగా పనిచేసే మానవ మెదడు సామర్థ్యాన్ని మీరొక్కసారి ఊహించుకోండి. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ముగిస్తున్నాం.